హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడైతే కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. నా స్టైల్లో సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. సో దానికైతే నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి ఒక 3/4 గ్లాస్ పెసరపప్పు, ఒక 3/4 గ్లాస్ కందిపప్పు. ఇవైతే కందిపప్పు ఎర్రవి, కిచిడికి అయితే టేస్ట్ బాగుంటాయి. సో అవన్నీ అయితే బాగా వాష్ చేసుకొని మొత్తం 6 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మనము పప్పులు 3/4 గ్లాస్ తీసుకున్నా కూడా 1 గ్లాస్ కొలతేసేసుకొని 6 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. అవైతే కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ కుక్కర్ అంతా విజిల్ పోయాక అది గట్టిగా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి, మరీ లూజ్గా చేసుకోవద్దు, అట్లా కిచిడి టైప్లో అయితే చేసుకోండి. సో దీనికైతే తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ అయితే నెయ్యి, నేనైతే 2 వేసుకున్నాను. ఒట్టి నెయ్యితో చేసుకున్న ప్రాబ్లం లేదు, బాగుంటుంది టేస్ట్. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. దాంట్లో పెసరపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఒక 2 మిర్చి కట్ చేసుకొని, కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 లేదా 2 ఆనియన్ అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అట్లా అయితే టేస్ట్, ఆనియన్ కట్ చేసే విధానాన్ని బట్టి కూడా ఆనియన్ టేస్ట్ అయితే వస్తుంది. సో దీనికైతే సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకొని, ఆ ఆనియన్కి సరిపడా జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ అంతే. ఆ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ అయితే నేను కట్ చేసుకున్నాను, జస్ట్ పులుపు కోసం. 2 టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆ టమాటోస్ కొంచెం ఉడకనివ్వాలి. టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా కారము, కొంచెము సాంబార్ పొడి, నేనైతే సాంబార్ పొడి వేసుకుంటాను టేస్ట్ కోసం, అది మీకు ఆప్షనల్. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. అలా ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతుంది కదా, ఆ టైంలో ఇంకా మనము ముందు ప్రిపేర్ చేసుకున్న ఆ కిచిడిని కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముందు ఆ కిచిడిలోనే సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడైతే సాల్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ కారం, సాంబార్ పొడి సరిపోతుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే దాన్ని కొంచెం ఉడికించాలి. ఎందుకంటే ఆ మసాలా అవి అంతా, ఆ దమ్ అంతా కొంచెం ఆ రైస్కి పడుతుంది. సో అంతవరకు అయితే దాన్ని కొంచెం మూత పెట్టి ఒక 7 మినిట్స్ అయితే దాన్ని లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వంట, అన్ని ఇంట్లో ఉండేవే, టొమాటో, ఆనియన్ అవన్నీ. ఇంకా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు, ఒక బ్యాచిలర్స్ వంట అని అయితే అనవచ్చు. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ అయితే బూందీ, ఇంకా అప్పడాలు, వడియాలు, ఇవి ఏవైనా టేస్ట్ బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.